వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చిట్టి. నా పేరు దీక్షశ్రీ. నాకు 25 ఏళ్ళు. నేను మా బావ ఉదయ్ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను. మా అమ్మ నన్ను బావకిచ్చి పెళ్లి చెయ్యాలి అని నాకు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది. ఎందుకంటే మా నాయనమ్మ ఇంట్లో మగపిల్లలు ఉన్నా కూడా మా అమ్మమ్మ ఇంట్లో ఉన్న వ్యక్తికిచ్చి పెళ్లి చేయమని చెప్పింది. అదే తన చివరి కోరిక అనింది. అలా చెప్పిన ఒక రోజుకి మా నాయనమ్మ చనిపోవడంతో మా అమ్మ దాన్ని గుర్తుపెట్టుకుంది. అలా నేను కూడా చదువుకొని ఒక హాస్పిటల్లో ఫిజిషియన్గా పనిచేస్తూ ఉన్నాను. మా అమ్మ నాకు బావకు పెళ్లి చేయడం గురించి మా బావతో మాట్లాడిందని, ఆయన దానికి ఒప్పుకున్నారని చెప్పింది. వచ్చే నెల 18వ తేదీన మా పెళ్ళి. నేను బావ చాలా సంతోషంగా ఉన్నాం. బావకి ఒక సొంత షాప్ కూడా ఉంది. నేను హాస్పిటల్ నుంచి వచ్చి అక్కడి నుంచి నేను బావ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. కొన్ని రోజుల తర్వాత నేను బెంగళూరులో ఒక ఫార్మసీ టూర్కి వెళ్ళాను. బావ నన్ను బస్ స్టాప్ దగ్గరికి వదిలిపెట్టి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పాడు. నన్ను గట్టిగా హత్తుక్కొని టాటా చెప్పి వెళ్ళిపోయాడు. నేను బెంగళూరుకి పొద్దున్నే చేరుకున్నా. ఫోన్ చేద్దామంటే ఛార్జింగ్ లేదు. హాస్పిటల్లో వాళ్ళు రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళేసరికి 8 గంటలైంది. ఛార్జింగ్ పెట్టి చూసా, కానీ ఫోన్ ఛార్జ్ అవ్వలేదు. నా ఫ్రెండ్ రూప రూమ్లో ఛార్జింగ్ ఆన్ అయింది. అక్కడే ఛార్జింగ్ పెట్టి క్యాంప్కి వెళ్ళి తిరిగి వచ్చాను. అప్పటికి ఛార్జ్ అయింది. వెంటనే బావకి కాల్ చేశా, కానీ కాల్ రింగ్ అయినా కూడా బావ రింగ్ ఎత్తలేదు. మళ్ళీ 2 సార్లు చేసిన, అయినా ఎత్తలేదు. సరే అని ఒక మెసేజ్ చేసి పడుకున్నా. బావ ఒక పీడకల రావడంతో ఉలిక్కిపడి లేచి చూశా. కల అని తెలిసినా భయం పోలేదు. మళ్ళీ బావకి కాల్ చేసి ఇంకా ఎత్తడం లేదు. వెంటనే అమ్మకి కాల్ చేసి అమ్మ ఎత్తింది. అమ్మ ఎక్కడున్నావు? నేను ఇక్కడికి చేరుకున్నా. ఇప్పుడే క్యాంప్ ముగిసింది. రాత్రి బస్ ఎక్కి పగలు వచ్చేస్తా అన్నాను. కానీ అమ్మ ఏం మాట్లాడలేదు. అందుకు నేను అమ్మ అన్నాను. అమ్మ వెంటనే వచ్చేయ్, అయినంత త్వరగా వచ్చేయ్ అనింది దిగులుగా. అమ్మ ఏమైంది, ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడిగా. ఏమీ లేదు, నువ్వు రా, నేను నీతో మాట్లాడాలి అంది. అడగాల వద్దా అనుకుంటున్నే అమ్మ బావ కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. బావని కలిస్తే ఒకసారి చెప్పు తిరిగి కాల్ చేయమని. నేను రేపు వస్తున్నా అని చెప్పవా అని అడిగాను. అమ్మ సరే, నువ్వు రా ముందు అంది. నేను కూడా సరే అని కాల్ కట్ చేసి నా ఫ్రెండ్స్తో క్యాంపు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాను. రూప నేను ఇంకా మా మిగతా స్టాఫ్ మెంబర్స్తో కలిసి భోజనం చేసి రాత్రి బస్ బయలుదేరదాం. బస్ ఎక్కే ముందు బావకి కాల్ చేశా, కానీ మళ్ళీ ఎత్తలేదు. కోపం వచ్చింది. వెళ్ళిన తర్వాత చూసుకుందాం అనుకొని బయలుదేరాను. పొద్దున్నే మా ఊరికి చేరాను. రిసీవ్ చేసుకోవడానికి కూడా బావ రాలేదు. కోపంతో ఇంటికి వెళ్ళడానికి ఆటో పిలిచి రూపకి టాటా చెప్పి అక్కడి నుంచి బయలుదేరాను. ఇంటికి చేరుకోవాలని ఇంకా 5 నిమిషాల్లో ఏదో ఒక కంగారు. సరే, ఇల్లు వచ్చేసింది. మా ఇల్లు ఒక సందులో ఉండడంతో ఆటో కొంచెం దూరంలో ఆగుతుంది. అక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళాను. చాలామంది జనాలు తిరుగుతున్నారు. పంటలు పండే సమయం కావున పక్కనే ఉండే మావయ్య ఇంటికి వచ్చారు అనుకున్నా. మా ఇంటికి వెళ్ళాను. ఎవ్వరు లేరు. వెంటనే బావని కలుద్దాం అని పక్కకే ఉన్న మావయ్య ఇంటికి వెళ్ళాను. అక్కడ జనాలు పోగు చేసుకొని ఉన్నారు. చాలామంది ఏడుస్తున్న శబ్దం వచ్చింది. నేను లోపలికి వెళ్ళి చూసా. ఒక తెల్లటి గుడ్డతో మొహం మూసి పెట్టి ఉన్నారు. అత్తయ్య ఏడుస్తూ ఉంది. మామయ్య చనిపోయారు అని బాధ కలిగింది. ఇంతలో మామయ్య అమ్మ కలిసి నా పక్కన కూర్చున్నారు. కంగారుగా అమ్మ ఎవరు చనిపోయారు అని అడిగాను. అమ్మ ఏం మాట్లాడకుండా గుడ్డను విప్పి మొహం చూపించింది. నాకు ఏం అర్థం కాలేదు. కళ్ళలో నీళ్లు జలపాతాల్లా కారుస్తున్నాయి. మనసు ముక్కలైంది. కళ్ళు తిరుగుతున్నాయి. నాకు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. ఎవరో నీళ్లు కొడుతున్నారు. నాకు మెలకువ వచ్చింది. ఒకసారి జరిగింది గుర్తొచ్చింది. ఇందాక చనిపోయిన వ్యక్తి మా బావ. వెంటనే చుట్టారా చూస్తే రూమ్లో ఉన్న పక్కన అమ్మ ఏడుస్తూ ఉంటూనే లేచి బయటికి వెళ్ళాను. శవాన్ని సాగనంపడానికి తయారు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి కూర్చున్నా నోట్లో నుంచి మాటలు రావట్లేదు. అక్కడే కూర్చున్న మా బావని పంపించేశారు. బావ చనిపోయి 3 రోజులైంది. ఎవరో మాట్లాడుతుంటే విన్నాను.
ఆ రోజు నన్ను దిగబెట్టి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ అయింది అని, ఒకరోజు హాస్పిటల్లో ఉన్నాడు అని చివరగా నన్ను చూడాలని చెప్పడానికి, కానీ నేను క్యాంప్లో ఉన్నానని ఆ రాత్రి చనిపోయాడని అంటున్నారు. 3 రోజులుగా నేను మాత్రం ఎడవడం లేదు, తినడం లేదు. మా అమ్మ నన్ను చూసి చాలా బాధపడింది. కానీ వాళ్ళు చూసిన మాట, నన్ను చివరగా చూడాలి అన్న మా బావ మాట నన్ను చలించేలా చేసింది. వెంటనే ఎడవడం మొదలుపెట్టాను. అలా రోజులు గడిచిపోయింది. మా బావ చనిపోయి 11 రోజులైంది. నేను లేచి మా బావ ఫోటోను చూశాను. బావ నాతో అన్న మాటలు గుర్తొచ్చినాయి. నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టిన రోజునే నిన్ను నా మనసులో భార్య అనుకున్నా. మనసుకు పెళ్ళి అయిపోయింది అని నేను వెంటనే లేచి రూమ్కి వెళ్ళి తలుపులు వేసుకున్నా. అది చూసిన మా అమ్మ భయంతో అందరినీ పిలిపించింది. కొద్దిసేపటి తర్వాత భర్త చనిపోయిన విధవరాలిలా తయారై బయటికి వచ్చా. నన్ను చూసిన మా అమ్మ బాధతో కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మను లేపి బెడ్ పైన పడుకోబెట్టారు మా మామయ్య వాళ్ళు. అమ్మ కళ్ళు తెరిచి తర్వాత నన్ను ఏందిది అని అడిగింది. నేను నా భర్త చనిపోయాడు అని అక్కడి నుంచి ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాను. అలా కొన్ని రోజులు గడిచింది. నేను మా బావని తలుచుకుంటూ ఇలానే ఉన్నాను. ఆ బాధను మరిచిపోవడానికి నేను మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఒక అనాథాశ్రమానికి వెళ్ళి ఉండేదాన్ని. అక్కడ చిన్నపిల్లలు ఉంటారు. హాస్పిటల్లో డ్యూటీ అయిపోగానే అక్కడికి వెళ్ళి సాయంత్రం వరకు ఉండి చీకటి పడగానే అక్కడి నుంచి ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని. అలానే నా రోజులు గడుస్తున్నాయిలే అనుకుంటూ ఉన్నాను. కానీ నా జీవితంలో మా బావ పుట్టినరోజు మార్చి 23న నా జీవితంలో ఒక మార్పు చోటు చేసుకుంది. మార్చి 23 తేదీ రోడ్డు మీద నడుస్తూ హాస్పిటల్ ముగించుకొని అనాథాశ్రమానికి యథావిధిగా వెళ్తున్న నాకు ఎక్కడో ఒక చిన్నపిల్లాడి ఏడుపు వినిపించింది. అక్కడ అన్నీ చూస్తూ ఒక చోటుకి చేరుకున్నా. ఒక సంచిలా ఉంది. పక్కన అంతా ఎండిపోయిన ఆకులు. పిల్లాడు పుట్టి ఒక రోజు కూడా అయి ఉండదు. బొడ్డు తాడు కట్ చేసి కొంచెం మిగిలిస్తారు. అది కూడా అలానే ఉంది. చాటుకున్న బాబును ఎత్తుకుందాం అనుకున్నా. కానీ చుట్టూ పక్కన ముళ్ళు కూడా ఉన్నాయి. నిదానంగా బాబు పైకి తీశా. చుట్టారా ఎవ్వరూ లేరు. కొంచెం దూరంలో ఉన్న మెడికల్ షాప్ అతని అడుగుదామా అనుకున్నా. కానీ అతనికి తెలిస్తే ఇంతవరకు బాబు ఇక్కడ ఉండడు కదా. నిదానంగా తీసుకొని అనాథాశ్రమంకి వెళ్దాం అనుకున్నా. అలా నా కర్చీప్తో బాబుని తుడిచాను. బాబు మీద నా చున్నీ పెట్టాను. బాబు ఏడుస్తూ కొంచెం నిదానించాడు. బయలుదేరాను అని చుట్టూ చూశా. ఏదన్నా ఆటో కనిపిస్తే త్వరగా వెళ్ళొచ్చని అలా చూస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి జరిగిందంతా చూస్తున్నాడు అనుకుంటా. అలానే నించొని ఉన్నాడు. ప్లీజ్ మరొక ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ దిస్ వీడియో.